హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 763కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది జగజగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M51 ఈ మొబైల్ ఫోన్ ఇప్పుడు గూగుల్ కాన్సోల్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇప్పటి వరకు మనకి ఈ స్పెసిఫికేషన్ మీద కొంచెం డౌట్ అయితే ఉండేది, ఇక్కడైతే క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ మనం అనుకున్నట్టుగానే స్నాప్డ్రాగన్ 730G ఈ ప్రాసెసర్నే యూజ్ అయితే చేయబోతున్నారు. అలాగే ఇందులో మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ వస్తుంది. బట్ ఒకసారి 60 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతకుముందు మాత్రం M సిరీస్లో దేనికి 90 Hz తీసుకొచ్చింది అనుకోండి. అలాగే ఇంకా ఈ మొబైల్ మనకి అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా సామ్సంగ్ ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు హింట్ ఇస్తున్నారు, కెమెరాని అలాగే బ్యాటరీని టీచ్ చేస్తున్నారు అనమాట. సో బ్యాటరీ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి, కెమెరా లాంటి కెమెరాని గెస్ట్ చేయండి అని చెప్పేసి వీళ్ళు చిన్న వీడియో టీజర్ను కూడా అయితే రిలీజ్ చేశారు. అమెజాన్ ద్వారా ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది. సో చూడాలి ఎప్పటికీ ఈ మొబైల్ని మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేస్తారు, ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. మెయిన్ ప్రైస్ ఇక్కడ మ్యాటర్ చేస్తుంది. సో ప్రైస్ ఇది కనుక 20,000 రూపాయలు లోపు పెడితే అదిరిపోయి దద్దరిల్లిపోద్దని చెప్పొచ్చు. కానీ ఆ ప్రైస్కి వీళ్ళు 25,000 పెట్టవచ్చు. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 అండ్ S7 Plus ఈ రెండు ట్యాబ్లెట్స్ ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోజు నుంచి మనకి, అంటే ఈ రోజు కాదు నిన్నే అనుకుంటా, 26వ తారీఖు నుంచి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు మనకి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే వీళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు. మనకి సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి వీటిని సేల్స్ కూడా అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇంకా ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి క్యాష్ బ్యాక్, అలాగే అంటే HDFC మీద 6,000 వరకు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. దీంతో పాటు మీరు ప్రీ బుక్ చేసుకునేటప్పుడు కీబోర్డ్ కవర్ను కూడా బుక్ చేసుకున్నట్టయితే మీకు 10,000 బెనిఫిట్ కూడా అయితే అందిస్తున్నారు. అంటే మీకు కీబోర్డ్ కొనేటప్పుడు దాంట్లో 10,000 అయితే తగ్గుతుంది. సో ఈ బెనిఫిట్ని అయితే అందిస్తున్నారు. సో ఈ బెనిఫిట్ని మీరు నవంబర్ 15th లోపు ఎప్పుడైనా సరే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. రిడీమ్ చేసుకొని ఈ కీబోర్డ్ని అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇది కాకుండా వీళ్ళు యూట్యూబ్ ప్రీమియం మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో ఇది 4 months ఇస్తామంటున్నారు. అలాగే మైక్రోసాఫ్ట్ కొన్ని బెనిఫిట్స్ని కూడా వీళ్ళైతే ఇక్కడ అనౌన్స్ చేశారు. సో తర్వాత చూసుకుంటే మనకి టిక్టాక్ CEO మన ఇక్కడ కాదు, ఇక్కడ ఆల్రెడీ టిక్టాక్ బ్యాన్ అయింది అనుకోండి. యూఎస్లోని టిక్టాక్ CEO అయిన కెవిన్ మేయర్ తను వచ్చేసరికి తన పదవికి, CEO పదవికి రాజీనామా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇతను ఈ CEO పదవిలోకి జాయిన్ అయింది మే నెలలో, ఈ ఇయరే మే నెలలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడైతే రిజైన్ అయితే చేశాడనమాట. సో అంటే 3 నెలలు మాత్రమే ఈయన CEO కింద టిక్టాక్లో అయితే కొనసాగాడు యూఎస్లో చూసుకుంటే. సో దీనికి రీజన్ ఇక్కడ మనకి పెద్దగా అయితే తెలియట్లేదు, కానీ కారణాలు ఎందుకు ఇతను రిజైన్ చేశాడు అనే దాని మీద. బట్ ఒకసారికి మనకి ఇక్కడ ప్రధానంగా ఉన్న రీజన్ ఏంటంటే, సో టిక్టాక్ని వచ్చేసరికి US బ్యాన్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. ఈ సిచ్యువేషన్లో సరికి టిక్టాక్ కూడా ట్రంప్ అధికారం మీద వీళ్ళు కేసు కూడా అయితే చేశారు, కోర్టులో కేసు కూడా అయితే చేశారు. సో ఈ వార్ అయితే నడుస్తుంది. సో ఈ వార్ మధ్యలో ఇతను వచ్చేసరికి ఈ కెవిన్ మేయర్ అనే అతను US చెందిన అతను, అక్కడ సిటిజన్ అనమాట. సో ఇతనికి మరి ఏదైనా నొప్పి అనిపించిందో లేకపోతే దేశభక్తి పొంగిందో ఏమైందో కానీ మొత్తానికి ఇతను అయితే రిజైన్ చేసేసాడు. సో టిక్టాక్ CEO కింద ఇప్పుడు అతను అయితే లేడనమాట US లో. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి షామీ Mi 10 ఈ మొబైల్ని ఆల్రెడీ మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. బట్ వీళ్ళు అనుకున్నంత సక్సెస్ అయితే సాధించలేకపోయింది. దానికి రీజన్ కూడా మనం చెప్పుకోవాల్సి వస్తే అక్కడ OnePlus అని చెప్పాలి. OnePlus 8 అండ్ 8 Proకి పోటీ ఇస్తుంది అనుకున్నారు. సో అందుకే అయితే లాంచ్ చేస్తారు. బట్ వచ్చరికి ఇక్కడ OnePlus బాగా పాతుకుపోయింది. సో ఇప్పుడు వచ్చరికి వీళ్ళు ఈ Mi 10లోనే ఇంకో 2 కొత్త సిరీస్ని అయితే తీసుకురాబోతున్నారు. Mi 10T, ఇంకోటి Mi 10T Pro అని చెప్పేసి 2 మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో Mi 10T Pro ఈ మొబైల్ ఫోన్ హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. బ్యాక్ సైడ్ మనకి కెమెరా మోడ్యూల్ ఏ రకంగా ఉంటుంది అనేది ఎక్కడైతే తెలుస్తుంది అనమాట. ఈ మోడ్యూల్ చూస్తే వీళ్ళు రీసెంట్గా Vivo X50 అని ఒక మొబైల్ని తెచ్చింది, గింబల్ స్టెబిలైజేషన్ కెమెరాస్తో. సో ఆ కెమెరా డిజైన్ అయితే కాపీ కొట్టినట్టుగా క్లియర్గా అయితే అర్థమైపోతుంది. సేమ్ అదే కెమెరా మోడ్యూల్ లాగైతే, అంటే డిజైన్ లాగైతే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనకి Mi 10T స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తే, Mi 10T Pro స్నాప్డ్రాగన్ 865 Plus ప్రాసెసర్తో వస్తుంది. 108 మెగాపిక్సెల్తో వస్తుంది అనమాట. అదే Mi 10T వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్టుగా ప్రస్తుతానికి ఇక్కడ ఈ మొబైల్ సంబంధించిన లీక్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ మరి మన ఇండియాకి తీసుకురాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ Mi 10 అనుకున్నంత సక్సెస్ కాలేదు కాబట్టి ఈ మొబైల్ తీసుకురాకపోవచ్చు షామీ. ఇక అలాగే షామీ ఈరోజు మన ఇండియాలో Redmi 9 ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసింది. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే మనకి Redmi 9C అని వేరే కంట్రీలో లాంచ్ చేసిన మొబైల్ని, చైనాలో అనుకుంటా. సో అదే మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. బట్ వచ్చరికి ఇండియా కోసం ప్రత్యేకించి వీళ్ళు శ్రద్ధ తీసుకొని వేరే కంట్రీలో 3 కెమెరాలతో లాంచ్ చేసిన ఈ మొబైల్లోంచి ఒక కెమెరా పీకేశారనమాట. అంటే లాగేసుకుని డ్యూయల్ కెమెరా సెటప్తో మన ఇండియాలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఇది గట్టిగా మనకి రియల్మీకి పోటీ ఇచ్చి మంచి ప్రైస్లో తీసుకొస్తానని నేను అనుకున్నాను. మీతో కూడా అదే విషయం అయితే చెప్పాను. బట్ వచ్చరికి వీళ్ళు కూడా ఏం మారలేదు. అయినా రెడ్మీ అంటే గడ్డి తింటానికి సిద్ధంగా ఉంటుంది ప్రైజెస్ విషయంలో. వీళ్ళు నమ్మడం లేదు. అప్పుడప్పుడు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా, కొన్నిసార్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో ఈసారి వచ్చేసరికి గడ్డి తినేసిందని చెప్పాలి. సో ప్రైస్ అయితే
శుతిమించేసింది. సో ఈ మొబైల్ మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.53 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 64 GB 128 GB రెండు స్టోరేజ్లో లభిస్తాయి. ర్యామ్ వచ్చేసరికి 4 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మేటెక్ G35 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సేమ్ ప్రాసెసర్ మనం రియల్మీ C12 అండ్ C15లో కూడా అయితే చూడొచ్చు. ఇక రైట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఆగస్టు 31వ తారీఖు నుంచి ఈ మొబైల్ ని వీళ్ళు అమెజాన్ అండ్ mi.com లో సేల్ కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే ఇందులో మనకి 4GB 64GB వేరియంట్. సో దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 8,999 రూపాయలు పెట్టారు. మరొకటి వచ్చేసరికి 128GB వేరియంట్. దీని ప్రైస్ 9,999 రూపాయలు పెట్టారు. అంటే ఒకటి 9,000 ఇంకోటి అయితే 10,000 రూపాయలు పెట్టారు. సో ఇక్కడ చూస్తే మనకి రియల్మీ C12కి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే నాకు కనిపించట్లేదు. అది కూడా అంతే ప్రైస్ పెట్టారు. ఇంకా అందులో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే 6000 mAh బ్యాటరీ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే స్టోరేజ్ పెంచి కెమెరాని బ్యాటరీని తగ్గించేశారు. సో పెద్ద నాకైతే డిఫరెన్స్ అయితే రెండిట్లోనే ఏమి కనిపించట్లేదు. మీకు స్టోరేజ్ ఎక్కువ క్వాలిటీ ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయొచ్చు. మీకు బ్యాటరీ అండ్ కెమెరా ఇంపార్టెంట్ అనుకుంటే అక్కడ రియల్మీ C12 అండ్ C15 జూల్కి వెళ్ళకపోవడం మంచిది. సో C12 మీద ఒక లుక్ వేయడం బెటర్ అనమాట. సో చూస్తే నాకు రెండు కూడా ఎక్కువ అయినట్టుగా అనిపించినాయి. ఈడేవిడ పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. సో త్రాంగ్ చూసుకుంటే మనకి పోకో నుంచి పోకో కొత్త మొబైల్ తీసుకురాబోతుంది. మనం రీసెంట్ గానే మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ మోడల్ అలాగే వచ్చేసరికి స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ X3 పేరు మీదే రాబోతుంది అనమాట. ఈ మొబైల్ లో స్పెసిఫికేషన్స్ వస్తే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే రాబోతుంది. ఇది IPS సూపర్ AMOLED అనేది తెలియదు కానీ 120 Hz మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇంక ఇందులో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి పంచ్ హోల్ తో అయితే వస్తుంది అనమాట. ఇది 20 మెగాపిక్సెల్ అని చెప్పి అయితే తెలుస్తుంది. బ్యాక్ ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 732 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ 730కి 732కి మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మీకు తేడా కూడా తెలియదు అనమాట వాడుతుంటే. బట్ ఒకసారికి మీకు కొద్దిగా అప్గ్రేడ్ ప్రాసెసర్ తెచ్చామని చెప్పుకోవడం కోసం ఈ ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. ఇక ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని వీళ్ళు సెప్టెంబర్ 8వ తారీఖున సో లాంచ్ అయితే చేయబోతున్నారు. సెప్టెంబర్ 8వ తారీఖు అంటే ఇంకా 10 days ఉన్నట్టుంది. సో త్రాంగ్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ 6 అండ్ రియల్మీ 6i అలాగే రియల్మీ 2 Pro ఈ మూడు మొబైల్స్కి ఆగస్ట్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు కొన్ని ఫీచర్స్ని కూడా వీళ్ళైతే యాడ్ చేసి ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. మేజర్గా చూసుకుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, స్మూత్ స్క్రోలింగ్ అనే ఫీచర్ మనకి సెట్టింగ్స్లో రియల్మీ ల్యాబ్లో అయితే ఉంటుంది. సో ఆ ఫీచర్ని అయితే ఇప్పుడు వీళ్ళు యాడ్ చేశారు. ఇది మీరు కనుక ఆన్ చేసుకున్నట్టయితే మీరు స్క్రోల్ చేసేటప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కలుగుతూ ఉంటుంది, అంటే ఫీల్ అయితే కలుగుతుంది. ఇక అలాగే మనకి రియల్మీ 7 అండ్ 7 Pro ఈ రెండు మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. వీళ్ళే డైరెక్ట్గా రివీల్ చేశారు. సెప్టెంబర్ 3వ తారీఖున ఈ మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నేను ఎప్పటి నుంచో మీకు 1 week నుంచి నేను హింట్ ఇస్తూనే ఉన్నాను. సెప్టెంబర్ 1వ తారీఖున చైనాలో వీళ్ళు X7 సిరీస్ మొబైల్ని అయితే లాంచ్ చేస్తున్నారు. అది రిలీజ్ అయిన 2-3 రోజుల్లో మీకు ఇక్కడ ఇండియాలో వీళ్ళు 7 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారని. సో ఇప్పుడు అదే కన్ఫర్మ్ అయింది. సెప్టెంబర్ 3వ తారీఖున ఈ మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అలాగే మీకు ఇంకో హింట్ కూడా ఇచ్చారు. ఇది 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుందని చెప్పేసి. సో మనం అనుకున్నట్టుగానే వీళ్ళు ఈరోజు టీచ్ చేశారన్నమాట 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. సో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో కాకపోతే మీరు ఒకటైతే గుర్తుంచుకోవాలి, ఇందులో 7 Pro మాత్రమే మీకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అదే కనుక మీకు రియల్మీ 7 చూస్తే మాత్రం 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే అయితే వస్తుంది. సో వీళ్ళు ఇక్కడ అయితే క్లియర్గా చెప్పట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే హైప్ క్రియేట్ అయిపోతుంది అనమాట జనాల్లో. అయితే ఇక్కడ మీరు కొన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం తీసుకొచ్చిన రియల్మీ 6 అండ్ 6 Proతో కంపేర్ చేస్తే మీకు కొన్ని మార్పులు, బాగా గట్టి మార్పులు అయితే మీకు కనిపిస్తాయి. అవి కూడా మొత్తం మేజర్గా చెప్పుకోవాల్సినవి ఒక 5 మార్పులు అయితే మీకు గట్టిగా ఉంటాయి అనమాట. చూడాలి ప్రైస్ ఎలాగంటే ప్రైస్లో తీసుకొస్తారు వీళ్ళని. నేను అనుకోవడం ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో రౌండ్ అవుతున్న రియల్మీ 6 అండ్ 6 Proతో కంపేర్ చేస్తే 1000 నుంచి 1500, 2000 తేడాతో ఈ మొబైల్స్ని అయితే రిలీజ్ చేస్తారనుకుంటున్నాను. మరి ఇక అలాగే రియల్మీ CEO, మన ఇండియన్ CEO మాధవ్ షేట్, సో ఇతను వచ్చేసరికి ఇప్పుడు యూరోప్ CEO కింద కూడా అయితే మారాడు అనమాట. సో ఇప్పుడు ఇతను వచ్చేసరికి 2 కంట్రీలని నేనైతే కవర్ చేయాల్సి ఉంటుంది. ఇండియా అలాగే యూరోప్ 2 కంట్రీలోనూ ఇతనే CEOగా అయితే వెలగబెట్టబోతున్నాడు. సో ఇతను పంతనం బాగా నచ్చినట్టుంది. సో నువ్వు ఓన్లీ ఇండియాలో ఉంటే సరిపోదు, మేము నువ్వు యూరోప్ తరిమేస్తావు అని చెప్పి అక్కడ కూడా తోలేసినట్టున్నారు. సో చూడాలి మరి 2 కంట్రీని ఇతను ఎలా కవర్ చేస్తాడు, సో ఎటువంటి పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాడు ఈ 2 కంట్రీలో అనేది. సో తర్వాత చూసుకుంటే మనకి నూబియా రెడ్ మ్యాజిక్ 5S Pro ఈ మొబైల్ మనకి ప్రీ ఆర్డర్లు అనేవి గ్లోబల్గా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయినాయి. గ్లోబల్గా మరి
ప్రీ ఆర్డర్లు అంటే మన ఇండియాలో కూడా మరి జరగాలిగా, కానీ ఇక్కడైతే జరగట్లేదు. ఈ మొబైల్ అసలు మన ఇండియాలోకి తీసుకొచ్చే ఉద్దేశం నూబియాకు ఉందో లేదో తెలియట్లేదు. రెడ్ మ్యాజిక్ 3 తీసుకొచ్చింది, ఇక్కడ పడేసింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుంచి పత్తా లేకుండా పోయింది అనమాట. ఇవన్నీ ఈ మధ్య ఈ కంపెనీలకి ఒక ప్యాషన్గా మారిపోతుంది అనమాట. ముందు వస్తున్నాయి, ఒక అడిగే వస్తున్నాయి, చూస్తున్నాయి, సో బాగోలేదంటే ఇంక మళ్ళీ వెళ్ళిపోతున్నాయి అక్కడ నుంచి, మళ్ళీ పట్టించుకోవట్లేదు. అప్పుడు కొన్న డివైసెస్ పరిస్థితి ఏంటో కూడా ఇప్పుడు చాలా మందికి అయితే అర్థం కాని పరిస్థితి అనమాట. సో తర్వాత చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 12 Pro ఈ మొబైల్లో 2 కొత్త ఫీచర్స్ స్క్రీన్ షాట్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఈ న్యూస్ నిన్నే నేను కవర్ చేసిన పడేసరికి ఇప్పుడు న్యూస్ లెంత్ పెరిగిపోయిందని ఆపేశాను. ఇందులో ఒకటేసరికి వీళ్ళు ఈసారి LiDAR సెన్సార్తో అయితే తీసుకురాబోతున్నారు. ఈ సెన్సార్ ఏంటంటే మనకి నైట్ టైమ్ వీడియో షూట్ చేసిన, ఫొటోస్ క్యాప్చర్ చేసిన ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో సబ్జెక్ట్ని చాలా క్లియర్గా అయితే క్యాచ్ చేస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మరొకటి వచ్చేసరికి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఈ 2 ఫీచర్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడు స్క్రీన్ షాట్స్ అయితే బయటకు వచ్చినాయి. కెమెరాలో వచ్చేసరికి మనకి LiDAR సెన్సార్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అది ఆన్ అండ్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. ఇంకోవైపు మనకి 120 Hz మనకు కావాలా వద్దా అనేది సో ఈ స్క్రీన్ షాట్లో అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ తీసేస్తేనే వీళ్ళు ప్రైజులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటి కొత్త ఫీచర్లు పెంచింది అంటే తెలిసిందే కదా, కొనేవాళ్ళు దోలు తీర్చేస్తుంది ఈసారి యాపిల్. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.